టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ధర్మ సందేహాల కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని సందేహాలను మనం నివృత్తి చేసుకుందాం. చాలామంది మాకు ఉద్యోగం రావట్లేదండి అంటారు. అసలు ఎంత ప్రయత్నించినా రావట్లేదండి అంటారు. ఉద్యోగాలు అసలు నేను పిహెచ్డి చదివానండి, పీజీ చేశానండి, మాస్టర్స్ చేశానండి అమెరికాలో. ఇలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అదే. ఇప్పుడు ఆనాడు రెసెషన్ కార్యక్రమాల్లో ఎలాగైతే ఉద్యోగాలు రాలేదో, ఇప్పుడు చదువుకున్నటువంటి యూత్కి ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో జాబులు రాకపోవడం, వచ్చిన జాబులు సరిగ్గా నిలబడకపోవడం ఇలా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి భారతదేశంలో కూడా చాలామంది మాకు జాబులు ఎదుగుదల లేదండి, శాలరీస్ ఇస్తున్నారు కానీ మరి అవన్నీ కూడా మాకు కుదరడం లేదండి, ఎదుగుదల లేదు, సరిపోవడం లేదు, ఇలాంటి రకరకాల బాధలతో ఉన్నారు. ఉద్యోగాలు కొత్తగా రావాలన్నా, ఉన్న ఉద్యోగాల్లో ఎదుగుదల ఉండాలన్నా, ఆ తర్వాత మళ్ళా ఆ ఉద్యోగాలు స్థిరంగా నిలబడాలన్నా మనం ఒక పూజ చేసుకోవాలండి. అదే దత్తాత్రేయుడి పూజ. గురువారం మనకి బృహస్పతి కదా అధిష్టాన దేవత. ఈ దోషాలన్నీ కూడా గురువు వీక్గా ఉండడం, గురువు మకర రాశిలో ఉండడం, లేదా నీచ పట్టడం, లేదా పాపగ్రహాలతో కలవడం, ఇలాంటి అనేకమైనటువంటి సందర్భాల్లో జ్యోతిష శాస్త్రంలో మనకి ఈ గురుగ్రహం వీక్ అయిపోతుంది. దీన్ని స్ట్రాంగ్ చేయడానికి ఏం చేయాలండి? మనము సాంప్రదాయబద్ధంగా మనము గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని ఏం చేయాలండి? మనము పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనం గురువారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క గురుడికి తెల్ల జిల్లేడు పువ్వులతో అవి తీసుకొని పరమేశ్వరుడి దగ్గరికి ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ అన్నారు, ఈశ్వరుడి ముందు సమర్పించాలి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క కీర్తన చేయాలి. దత్తాత్రేయ స్వామి వారికి మరి మనం ఒక మేడి చెట్టుని చూసుకొని ఆ మేడి చెట్టు చుట్టూ దానికి బకెట్ నీళ్లు పోసి ఆ మేడి చెట్టు చుట్టూ తిరగాలి. మరి ఏమని కీర్తించాలంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనొచ్చు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని పాడొచ్చు. అలాగే మనం సంగీతం వచ్చినటువంటి వాళ్ళకి చక్కగా సంగీతబద్ధంగా రాకపోయినా సరే చాలా తేలికది. మన గురుగారు మనకు అనంతరామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ యొక్క దత్తాత్రేయ కీర్తన చెప్తారు, అలా చేసుకోండి. దిగంబరా దిగంబరా దత్తాత్రేయ దిగంబరా దత్త గురు పాహి మాం దత్త గురు రక్షమాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్త గురు రక్షమాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్త గురు రక్షమాం దత్తాత్రేయ పాహి మాం దత్త గురు రక్షమాం దత్తాత్రేయ పాహి మాం దత్త గురు రక్షమాం గురు దత్త పాహి మాం దత్త గురు రక్షమాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్త గురు రక్షమాం దత్తాత్రేయ 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 పాహి మాం దత్త గురు దత్త రక్షమాం ఓం దత్తాత్రేయ పాహి మాం దత్త గురు రక్షమాం. జయ గురుదత్త. ఈ విధంగా మనం దత్తాత్రేయ స్వామి వారి కీర్తన విన్నా చాలు, లేదా మీరు నేర్చుకోండి చక్కగా. ఆయనతో పాటు ఆ యొక్క మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్మరణ చేసుకుంటే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో ఎదుగుదల లేదనుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఎదుగుదల వస్తుంది. ఆ విధంగా విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చు మీరు. అలాగే విష్ణు అష్టోత్తరం చదువుకోవచ్చు. వీటిల్లో ఈ మన దత్తాత్రేయుడి యొక్క ఈ యొక్క శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా సరే మీకు సులువుగా ఈ రెమెడీల్లో మీకు అనుకూలమైనటువంటిది మీరు చేసుకున్న రోజున మీకు తప్పకుండా ఈ యొక్క గురుదోషం పోయి మీకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. శుభమస్తు.